దేవుని యొక్క పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. ప్రియమైనటువంటి దేవుని యొక్క బిడ్డలారా, మన ప్రభువును, రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు వారి నామములో మీ అందరికి కూడా మా యొక్క శుభాలు తెలియజేస్తా ఉన్నాం. ఈరోజు మనము యోహాను సువార్త 5 అధ్యాయం 35 వచనంలో ఒక మాట ఉంటది. అతడు మండుచు ప్రకాశించుచున్న దీపమై ఉండెను. ఎవరు ఇతనని ఆలోచన చేస్తే బాప్తిస్మిచ్చే యోహాను గారు. బాప్తిస్మిచ్చే యోహాను గారి యొక్క తల్లిదండ్రులొచ్చేసి ఎలిజబెత్, జకరియా. వీరు లేవి గోత్రికులుగా ఉంటా ఉన్నారు. మరి లోకాసు వార్త ఒకటో అధ్యాయంలో మనం వీరిని చూడొచ్చు. జకరియా తన తరగతి క్రమం చొప్పున ధూపం వేసేటువంటి వ్యక్తిగా ఉన్నప్పుడు దేవదూత తనను దర్శించి తనకి బిడ్డ పుడతాడని, మరి మగపిల్లవాడు పుడతాడని, తనకి యోహాను అనేటువంటి పేరు పెట్టమని, మరి ఆ బిడ్డను దేవుని కొరకు జాగ్రత్తగా పెంచమని, మరి ద్రాక్షారస సంబంధమైనది ఏది కూడా మత్తు కలిగించేది ఏది కూడా తీసుకోకూడదని మరి చెప్పడం జరుగుతుంది. అయితే దాన్ని నమ్మటానికి జకరియా కొంచెం ఇబ్బంది పడినప్పుడు తన యొక్క "నువ్వు దేవుని మాటను నమ్మలేకపోయావు గనక, ఇది జరుగు వరకు కూడా నువ్వు మాట్లాడకుందువు" అని మరి చెప్పడం జరుగుతుంది. అయితే ఆయనకు పేరు పెట్టవలసిన సమయం వచ్చినప్పుడు, మరి యోహాన్ అనేటువంటి పేరు పెడదామని తల్లి అన్నప్పుడు, మరి ఈ పేరుతో మీ బంధువులు ఎవరూ లేరు కదా! అన్నప్పుడు, మరి తన తండ్రిని అడిగినప్పుడు ఆయన యోహాన్ అని పేపర్ మీద రాయటం. మరి అప్పుడే తన నోరు తెరవబడటం. ఇవన్నీ గూడా జరుగుతాయి. అయితే ఎందుకు ఈ విషయాలన్నీ నేను చెప్తున్నానంటే, మరి యోహాన్‌లో ఉన్నటువంటి ఒక ప్రత్యేకత, బాప్తిసం ఇచ్చే యోహాన్‌లో ఉన్నటువంటి ఒక ప్రత్యేకతను గురించి మనం కొన్ని విషయాలను తెలుసుకుందాం. మత్తయి సువార్త 3 అధ్యాయం 4 వచనంలో చూస్తే ఈయన ఒంటె రోమముల వస్త్రాలు కలిగినటువంటి వ్యక్తిగా, మొల చుట్టూ తోలు దట్టి ధరించుకునేటువంటి వ్యక్తిగా ఉన్నాడు. మరి ఆహారం వచ్చేసి మిడతలు, అడవి తేనెను తినేటువంటి వ్యక్తిగా ఉన్నాడు. అయితే ఈ యొక్క యోహాను ఎందుకు ఇట్లా మండుచు, ప్రకాశించుచు ఉన్నటువంటి దీపంగా ఉన్నాడు? ఎప్పుడు మండుచున్నట్లుగా, మరి మంట కలిగినట్టుగా తన ముఖంలో ఒక తేజస్సు, ఒక దీపంగా ఎట్లా ఉండగలిగాడు? ఏంటి అని ఆలోచన చేస్తే, మనం ఇక్కడ ఒక మాట, ఆ యొక్క ప్రత్యేకతను చూద్దాం. ఆదికాండం 24వ అధ్యాయం 11వ వచనంలో మరి మనకు తెలుసు అక్కడున్న స్టోరీ అంతా. మరి ఇస్సాకు కోసం మరి ఒక మరి బిడ్డని ఒక భా భార్యను వెతకడానికి మరి అబ్రహాము దాసుడు దమస్కు ఎలియాజరు వెళ్ళటం, అక్కడ ఒంటెలను మోకరింపజేసి ప్రార్థన చేయటం ఇదంతా కూడా మనకు తెలుసు. ఏ చిన్నదైతే మరి ఆయనకు ఒంటెలకు నీళ్లు పెడితే ఆవిడే మరి ఇస్సాకు తగినటువంటి భార్య అని తను దేవునితో అక్కడ మనవి చేసుకొని ఒంటెలను మోకరింపజేసినటువంటి ఆ పరిస్థితి తెలుసు. నిజంగా ఒంటెలో ఉన్నటువంటి ఒక అనుభవం ఏంటంటే, ఒంటెలో ఉన్న స్వభావం ఏంటంటే మోకాళ్ళ మీద ఉంటదండి దేవుని బిడ్డలారా. అలాగే మరి ఒంటె రోమాలు ధరించుకునే మరి యోహాను గూడా మోకాళ్ళ అనుభవం కలిగినటువంటి వ్యక్తిగా ఉండడం జరుగుతాం. అంటే ఒంటెకున్నటువంటి స్వభావం మోకాళ్ళ మీద ఉండటం, దీనత్వంలో తగ్గించుకొని ఉండటం అన్నమాట. అయితే మోకాళ్ళ ప్రార్థన అనుభవం. మరి ఒంటె అనుభవం అంటే ఏంటంటే, మరి ఒంటె మోకాళ్ళు కలిగినటువంటి వ్యక్తి మిషనరీ గారు గూడా ఒకళ్ళున్నారు, జాన్ హైడే అని. ఆయన ఒంటె మోకాళ్ళ మీద పడి చాలా మరి భయంకరంగా దేవునికి ప్రార్థన చేసేవాడంట. ఎంత భయంకరంగా ప్రార్థన చేసేవాడంటే, మరి నిజంగా మరి ఆయన ప్రార్థన చాలా గొప్పగా ఉంటది. అందుకే ఆయన్నేమంటారంటే, ఒంటె మోకాళ్ళు కలిగినటువంటి వ్యక్తేనని జాన్ హైడెన్ అంటారు. మోకాళ్ళపై గంటల తరబడి ప్రార్థించేవాడంట. ఒంటె మోకాళ్ళ ప్రార్థనా వీరుడని ఆయనకి పేరున్నట్లుగా మరి ఈ యొక్క మిషనరీ చరిత్రలు చెప్తా ఉన్నాయి. అలాగే ఈ ఒంటె మోకాళ్ళ మీద ఉన్నవారు ఎలా ఉంటారు? అంటే మోకాళ్ళ ప్రార్థన అనుభవం కలిగిన వారు ఎలా ఉంటారని ఆలోచన చేస్తే వారు మండుచూ ఉంటారు, ప్రకాశించుచూ ఉంటారు. మరి వారి తరములో వారు దీపంగా ఉంటారు దేవుని యొక్క బిడ్డలారా. మరి చూడండి, ప్రార్థన చేసేవాడి దగ్గరికి దుష్టుడు రాలేడు, సాతానుడు రాలేడు. ఎందుకంటే వాడు మండుచూ ఉన్నాడు. ప్రార్థన చేసే వాళ్ళలో ఒక ఆధ్యాత్మికమైన మంట, మరి దేవుని యొక్క మంట ఉండదు కాబట్టి దుష్టుడు రాలేడు. వాక్యం చెప్పేవాళ్ళని పడేస్తాడు. మరి పాటలు పాడేవాళ్ళని దుష్టుడు చేరగలుగుతాడు. కానీ మోకాళ్ళ ప్రార్థన అనుభవం కలిగిన వాళ్ళ దగ్గరికి రావాలంటే రాలేడు. చూడండి, దానియేలు 6 అధ్యాయం 10 వచనంలో కూడా మరి దానియేలు చూస్తే అనుదినము ముమ్మారు మోకాళ్ళుండి దేవునికి ప్రార్థన చేస్తా ఉన్నాడు. ఎప్పుడైతే నీవు మోకాళ్ళ మీద ఉంటావో, మోకాళ్ళ ప్రార్థన చేస్తావో, దేవుడంట నిన్ను దాటిపోలేడంట దేవుని బిడ్డలారా. మీరు జ్ఞాపకం చేసుకోవాలి. మోకాళ్ళ ప్రార్థన చేసినప్పుడు, మోకాళ్ళ మీద ఉన్న నిన్ను దేవుడు దాటిపోయే ప్రయత్నం చేయడు. మోకాళ్ళ ప్రార్థనలో దాగినటువంటి దేవుని యొక్క కార్యాలు, రహస్యాలు అవేనని
మరి ఈ యొక్క వాక్యం ద్వారా మనం తెలుసుకుంటున్నాం. నిజంగా నువ్వు మండాలంటే, మండుచుండాలంటే, నీ ముఖం ప్రకాశిస్తూ ఉండాలంటే, నువ్వు అనేకులకు దీపంగా ఉండాలంటే, నీ కుటుంబానికి, నీ తరానికి, నీ బిడ్డలకు మరి అనేకులకు నువ్వు దీపంగా ఉండాలంటే, ప్రార్థనలో నీకుండవలసినటువంటి ప్రాముఖ్యమైన లక్షణం మోకాళ్ళ అనుభవం. మోకాళ్ళ మీద పడి తగ్గించుకుని దేవుడిని అడగటం. ఒంటిలో ఉన్న స్వభావం, జాన్ హైడీలో ఉన్నటువంటి ప్రార్థనా స్వభావం. మరి ఈరోజు మనం కూడా నేర్చుకోవాల్సిందేంటంటే ఒంటె మోకాళ్ళు. ఒంటెలాగా అయిపోవాలి మోకాళ్ళు ప్రార్థనలో. అంటే అందుకే అంటారు గదా! నీ మోకాళ్ళు ఎంత నల్లబడితే నీ మొఖం అంతా తెల్లబడిద్దంటారు. అంటే ఏంటి? ప్రకాశిస్తది. ఎప్పుడైతే నీ మోకాళ్ళు భూమికి ఆనతాయో, ఎప్పుడైతే నీ మోకాళ్ళు భూమిని చేరుకుంటాయో, ఎప్పుడైతే దేవునికి ప్రార్థన చేయడానికి నీ మోకాళ్ళు వంచుతావో, అప్పుడు నువ్వు ఆశ్చర్యకరమైనటువంటి దేవుని సహాయాన్ని నువ్వు చూస్తావు. మరి దానియేలు కూడా ప్రార్థన చేసినప్పుడు మోకాళ్ళుని ప్రార్థన చేసినప్పుడు సింహాల బోనులో ఏసినప్పుడు కూడా సింహాలు ఏం చేయలేకపోయినాయి. ప్రార్థన పరుడిని దుష్టుడేమీ చేయలేడు. మోకాళ్ళ ప్రార్థన పరుడిని దుష్టుడేమీ చేయలేడు. అందుకే నేను ఈరోజు మీకు చెప్పదలుచుకున్నటువంటి విషయం ఏంటంటే, ఒంటె మోకాళ్ళ అనుభవాన్ని మరి బాప్తిస్మిచ్చి యోహాను ధరించుకున్నాడు గనకన మండుచు ప్రకాశించినటువంటి ఒక దీపంగా తనున్నాడని నేను మీకు తెలియజేస్తా ఉన్నాను దేవుని బిడ్డలారా. అలాగే మిడతలు ఆయన ఆహారం ఏంటి మిడతలు ఐక్యత కలిగిన వాడు. ఆత్మ కలిగించే ఐక్యత. అంటే తండ్రితో, దేవునితో సమాన బంధం కలిగిన, దేవునితో సహవాసం కలిగినటువంటి ఒక అనుభవం దేవుని యొక్క బిడ్డలారా. నువ్వు గూడా ఏ ఆహారం తింటున్నావు? మరి బైబుల్‌లో మరి ఐక్యత కలిగించు, సహవాసం కలిగించు జీవవాక్యాన్ని నువ్వు తినగలుగుతున్నావా? అది తిన్నప్పుడు నువ్వు ఐక్యత కలిగినటువంటి వ్యక్తిగా ఉంటావు. అందుకే ఎహెజ్కేలు 3:3 అంటాడు. తేనె వలె మధురముగా ఉన్నది. ఒక పుస్తకపు చుట్టనిచ్చి దాన్ని తినమన్నప్పుడు అది ఎలా ఉందంటే తేనె వలె మధురముగా ఉందంట. ప్రకటనలో కూడా అంటాడు కదా! మరి నేను ఆ బుక్కు ఒక చిన్న పుస్తకము నా చేతికిచ్చి తినమన్నప్పుడు నేను ఆ పుస్తకమును తినగా నా నోటికది మధురముగా ఉన్నది గాని నా కడుపుకి చేదుగా మరి అలా అట్లాగే తేనె వలె ఎహెజ్కేలు 3:3 తేనెకున్నటువంటి స్వభావం, మృదుత్వం మరి చక్కగా మధురముగా ఉంటది దేవుని యొక్క బిడ్డలారా. మరి మనకు తెలుసు చక్కగా నయోమి తన జీవితంలో నయోమి అంటే మధురం. మధురమైన తన జీవితాన్ని బెత్లెహేమును మరి రొట్టెలిల్లును వదిలిపెట్టి శపితమైన ప్రాంతానికెళ్ళి మరి ఒంటరిగా రిక్తురాలుగా మారాగా మారిపోయిన అనుభవం. కానీ ఎప్పుడైతే నువ్వు తేనెను తింటావో తేనెను అంటే అట్లాంటి వాక్యాన్ని అందుకే దావీదంటాడు, "క్రొవ్వు మెదడు తినినట్లుగా నాకుందంటాడు." నీ వాక్యము జుంటి తేనె దారల కంటే కూడా మధురమైనది అంటాడు. అంటే ఐక్యత కలిగించు, పరిశుద్ధాత్మ ఐక్యత కలిగించు వాక్యాన్ని తేనె వలె నువ్వు జూరుకున్నప్పుడు, తేనె వలె నీ వాక్యంలో ఉన్నటువంటి లోతును తెలుసుకున్నప్పుడు, ఈ మోకాళ్ళ మీద ప్రార్థన అనుభవం కలిగి, ఈ యొక్క ఆహార పదార్థాలకు సాదృశ్యంగా ఉన్నటువంటి వాక్యాన్ని నువ్వు తిన్నప్పుడు, ఖచ్చితంగా నువ్వెలా ఉంటావంటే మండుచు, ప్రకాశించుచూ ఉంటావు. అట్లాగే జాన్ హైడీ గారిలాగా గంటల ప్రార్థన మోకాళ్ళ మీద పడి నువ్వు చేయగలిగినట్లయితే ఆశ్చర్యమైనటువంటి బలమైన కార్యాలు నువ్వు చేయగలుగుతావు. తను గూడా మరి ఎన్నో ఆశ్చర్యమైన కార్యాలు జాన్ హైడీ గురించి ఒకసారి మనం చెప్పుకుందాం సందర్భం వచ్చినప్పుడు. అయితే ఈరోజు ఒంటె మోకాళ్ళ ప్రార్థన అంటే ఒంటెలు మోకాళ్ళ మీద ఉన్నప్పుడు ఎలా అయితే వాటి స్వభావం ఉంటదో ప్రార్థనలో మన స్వభావం కూడా మరి దేవునికి దగ్గరగా వెళుతాం దేవుని బిడ్డలారా. అప్పుడు దేవుడు తన శక్తిని మనలోకి ప్రవేశింపజేసి మనల్ని మండేటట్లు చేస్తాడు. ప్రకాశించేటట్లు చేస్తాడు. మన తరములో మన వారికి దీపంగా ఉండేటట్టు చేస్తాడు. మరి చూడండి మరి బాప్తిస్మిచ్చి యోహానుకు ఉన్నటువంటి ఆశ్చర్యమైనటువంటి మరి అలవాట్లేంటంటే ఆయన ఒంటె రోమాల్ని వస్త్రాలుగా మొల చుట్టూ తోలు దట్టిని ధరించుకునేవాడుగా, మిడతలను, అడవి తేనెను ఆహారంగా తీసుకునేటువంటి వ్యక్తిగా ఉన్నాడు. ఆయన ఆయనకు ఉన్నటువంటి స్వభావాన్ని చూస్తే మండుచు ప్రకాశించుచున్న దీపములాగా తన తరములో ఆయన ఉన్నాడు దేవుని బిడ్డలారా. కాబట్టి మనం కూడా మోకాళ్ళ ప్రార్థన చేస్తే మోకాళ్ళ ప్రార్థనలో దాగి ఉన్న దేవుని కార్యాలవే. మోకాళ్ళ ప్రార్థనలో నువ్వు మోకాళ్ళ మీద ఉండి ఏడిస్తే దేవుడు నిన్ను దాటిపోడు. మోకాళ్ళ మీద ఉంటే నువ్వు మండుతూ ఉంటావు. మోకాళ్ళ మీద ఉండి ప్రార్థన చేస్తే నువ్వు ప్రకాశిస్తూ ఉంటావు. మోకాళ్ళ మీద ఉంటే నువ్వు దీపంగా ఉంటావు దేవుని బిడ్డలారా. మోకాళ్ళ మీద ఉంటే సింహాలైన, మండుచున్నటువంటి వేడిమి కలిగిన అగ్ని గుండమైన ఏది కూడా నీకు ఏమాత్రము కూడా హాని చేయదు. అన్నీ కూడా నీకు అనుకూలంగా మార్చబడతాయి. మోకాళ్ళ మీద ఉండి నీ కుటుంబ పరిస్థితుల కోసం, నీ ఆత్మీయ పరిస్థితుల కోసం, నీ స్థితిగతుల కోసం ప్రార్థన చేయడం ప్రారంభించు. దేవుడు నిన్ను దాటిపోతే ఆలోచించు. దేవుడు మోకాళ్ళ ప్రార్థన చేసేవాడిని. విరిగి నలిగిన హృదయం కలిగిన వ్యక్తిని దాటిపోయే దేవుడు కాదు. విరిగి నలిగిన హృదయం నీకిష్టమైన బలి. విరిగి నలిగిన హృదయాన్ని నీవు అలక్ష్యము చేయవని కీర్తనకారుడు అంటాడు దేవుని బిడ్డలారా.
కాబట్టి విరిగి నలిగిన హృదయంతో మోకాళ్ళ మీద పడి నీ జీవితాన్ని గురించి, నీ పరిస్థితుల గురించి, నీకు కలిగినటువంటి స్థితిగతులను గురించి దేవుని పాదాల దగ్గర పడి ఏడ్చినప్పుడు, ఖచ్చితంగా దేవుడు నీ పక్షంగా కదిలి నీకు మేలు చేస్తాడు దేవుని బిడ్డ. కాబట్టి ఆ రీతిగా నువ్వు ముందుకు కొనసాగాలని, దేవుడు నిన్ను మోకాళ్ళ ప్రార్థన చేసేటువంటి ఒక అనుభవంలోకి తీసుకువెళ్ళాలని, మరి నువ్వు కూడా నీ తరములో, నీ వారిలో, నీ కుటుంబంలో మండుచు ప్రకాశిస్తున్నటువంటి దీపంగా దైవికమైనటువంటి జ్ఞానంతో దేవుని యొక్క ఆత్మతో నడిపించబడాలని మరి నేను కూడా కోరుకుంటున్నాను. ఆ రీతిగా ప్రార్థిస్తున్నాను. అట్టి కృప దేవుడు మనందరికీ కూడా దయచేయను గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్ ద లార్డ్.